నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,20,00,000 నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్. బీసీ మహిళలకు రిజర్వేషన్లో సబ్ కోటా కేటాయించాలి. పట్నంలోని విష్ణుకుండి నగర్లో సుమారు 1,20,00,000 నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. పురపాలక సంఘం పరిధిలోని విష్ణుకుండి నగర్, తారక నగర్, రెడ్డి నగర్, కోట్నాల్సా బజార్లో పలు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో పాటు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ చైర్పర్సన్ దస్తగిరి, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1,02,60,000 రూపాయలకి మన వినుకొండ టౌన్లో పనులు ప్రారంభించాం. 3 వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల యొక్క సమస్యలు, నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. 23వ వార్డులో ముస్లిం సోదరులందరూ ముందుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీళ్లు సరిగా అందట్లేదని సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యకి ఈరోజు పరిష్కారం చూపించాం. అలాగే 31వ వార్డు, 32వ వార్డులో గాయత్రి నగరు, విష్ణుగుండి నగరు, అలాగే తారకరామ నగరు, ఇక్కడ కూడా రోడ్లు లేవని, సీసీ డ్రైన్లు లేవని చెప్పేసి గత 5 సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు. ఈ పనులు ఈరోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క ప్రజలు జనవరి 28వ తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం. మరి ఈరోజు దానికి పరిష్కారం చూపించగలిగాం. 102,60,000 రూపాయలు ఈరోజు ఈ శంకుస్థాపనలు చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయటం, వరకపుడిసెల ప్రాజెక్టు లాగా పనులు చేయకుండా గాలికి వదిలేయటం మా చేత కాదు. మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకుంటాం, నెరవేరుస్తాం. దానిలో భాగంగా 32వ వార్డు గాయత్రి నగర్లో 2 సీసీ రోడ్లకి 45 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 32వ వార్డులో విష్ణుగుండి నగర్లో డ్రైనేజ్ కోసం 12 లక్షలు, అలాగే తారకరామ నగర్లో 2 డ్రైన్లకి 28 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ వార్డు కోట్నాల్సా బజార్లో రోడ్డు కోసం, డ్రైన్ కోసం 17,60,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 1,02,60,000 రూపాయలు ఈరోజు ప్రజల కోసం, వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా టౌన్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా ఒకే సంవత్సరం చేయడానికి నిధులు రావు. ఒకే సంవత్సరం అన్ని పనులు చేయలేము. ఒక్కొక్క సంవత్సరం కొన్ని పనులు, ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లో నిధుల్లో మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. మేము అడిగిన వెంటనే మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ ఫండ్ 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఒక్క వినుకొండ టౌన్కి ఇవ్వడం వలన దీంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పట్టణంలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు, అలాగే కమిషనర్ గారు ఎంఎస్సి బోస్ గారు, ఇద్దరు కూడా సమన్వయంతో, కౌన్సిలర్ల అందరి సహకారంతో ఈరోజు వినుకొండ మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఈరోజు ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నా. వారికి నా పూర్తి సహాయకారాలు తెలియజేస్తున్నా. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారా? స్పెషల్ నిధులు ఎప్పుడు తీసుకొచ్చారో చూపించమనండి. ఎక్కడ పనులు చేశారో చూపించమని చెప్పండి. ఈ రోజు 3 కోట్ల రూపాయలు నారాయణ గారి మంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చాం. ఈ 3 కోట్లతో ప్రజలకు బ్రహ్మాండంగా ఉపయోగపడే విధంగా టౌన్లో కొత్త పనులు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు ఎక్కడన్నా తారు రోడ్లు వేశారా? లేదు. కనీసం గుంటలు పూడ్చారా 5 సంవత్సరాల్లో? లేదు. 20,000 కిలోమీటర్లు
ఈరోజు గుంతలు పడి గత 5 సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు వేయపంగా మొత్తం గుంటలు పెట్టేశారు. గుంతలు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూసాము. అందుకే ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. చంద్రబాబు గారు 861 కోటి రూపాయలు శాంక్షన్ చేసి 19,000 కిలోమీటర్లు ఇప్పటికి గుంటలు పూడ్చడం జరిగింది. ఇంకో 1000 కిలోమీటర్లు కూడా రానున్న నెలలో అది కూడా పూర్తి చేస్తాం. గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి శ్రీకారం చుడుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు సంతోషంగా ఉంది. 19,000 కిలోమీటర్లు ఇప్పటికీ గుంటలు పుడిచి గుంటలు లేని రాష్ట్రంగా, గుంటలు లేని రోడ్లు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఎక్కడ రోడ్లు చూసినా బాగుండే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. 4,800 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నిధులు ఇస్తే దాన్ని చక్కగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా ఇప్పటికి 3,000 కిలోమీటర్లు పూర్తి చేశారు సీసీ రోడ్లు. గ్రామ సీమల్లో ఇట్లా ఒక పక్క పట్టణంలో మరో పక్క గ్రామ సీమల్లో అభివృద్ధి ఈరోజు ఆదర్శంగా ముందుకెళ్తుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 9 నెలల్లోనే ఈరోజు రాష్ట్రంలో 19,000 కిలోమీటర్ల గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి ఒక ప్రణాళిక తీసుకొని మేము ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు, ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో 121 కోట్లు వినుకొండ టౌన్కు నిధులు తీసుకొస్తే శాశ్వత మంచినీటి పథకానికి 5 ఏళ్ల పాలనలో తెచ్చిన నిధులు పూర్తి చేయలేకపోయారు. ఈ రోజు మళ్ళీ ఆ పనులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. 121 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి టౌన్లో మంచినీళ్ళు ఇస్తాం. అలాగే గ్రామ సీమల్లో కూడా మంచినీళ్ళ సమస్యకి పరిష్కారం చూపిస్తామని ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రతిరోజు 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రతిరోజు కూడా ప్రజలకు మంచినీళ్ళు ఇస్తాం. ఇంటింటికి ట్యాపులు బిగిస్తాం. ఇటు వినుకొండ టౌన్లోనే కాదు, అటు గ్రామ సీమల్లో కూడా, పల్లెటూరులో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ పథకాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తాము. అట్లాగే రైతాంగానికి 20,000 రూపాయల అన్నదాత పథకం, ఒక్కో రైతుకి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం 20,000 రూపాయలు అన్నదాతలకి రేపు జూన్ మాసంలో అందించడానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ విడుదల చేసినందుకు రైతన్నల తరఫున అన్నదాత పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, ప్రతి రైతుకి 20,000 ఇచ్చే పథకానికి రైతన్నల తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఇస్తున్నందుకు చాలా సంతోషం. తొందరలోనే మరో 2-3 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం పిలిపిస్తుంది. తప్పనిసరిగా అర్హత ఉన్న కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్నారు. అందుకే చంద్రబాబు గారు దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకో 2 నెలలు సమయం ఉంది. ఖచ్చితంగా అర్హులందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. వాటికి పెన్షన్లు కూడా అందజేస్తామని మనవి చేస్తున్నాం. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దేశ రాష్ట్ర శాసనసభలలో మహిళా భాగస్వామ్యాన్ని 3వ వంతుగా పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టానికి ఓబీసీ మహిళలకు సబ్కోటానిస్తూ సవరణ చేసిన తర్వాత మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పునరుద్ఘాటించారు. స్థానిక పల్నాడు రోడ్డులోని డాక్టర్ చలపతిరావు హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో నూతన పార్లమెంటు భవనంలో మొట్టమొదటి రోజున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి వందన్ 2023 పేరిట చట్టసభలలో 33% మహిళలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టం చేయడం దేశ రాజకీయాలలో ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు. అదేవిధంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ రూపొందించకపోవడం దురదృష్టకరమన్నారు. కూటమి ప్రభుత్వ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, అటు రాజ్యసభలో కానీ, ఇటు మన ఎమ్మెల్సీలో కానీ వీళ్ళందరూ కూడా ప్రాధాన్యత కల్పించేటువంటి బిల్లు ఇది. ఈ బిల్లుని మహిళలు, ఓబీసీ మహిళలని మీరు చాలా కించపరుస్తూ ఉన్నారు. చాలా ఓబీసీని అవమానం చేస్తూ ఉన్నారు. ఇవాళ పార్లమెంట్లో సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడాలి. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఎందుకు ఓబీసీ మహిళల బిల్లుని మా శాతం ఎంత చెప్పలేదు ఎందుకని చెప్పని పార్లమెంటు సమ్మింప చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా మీరు ఎందుకు చేయట్లేదు, దేనికి చేయట్లేదు అనేటువంటిది ఆలోచన మా అందరికి కూడా కలుగుతూ ఉంది. ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ను కల్పిస్తామని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. జాతీయ స్థాయిలో కులగణంకాలు చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు
ఆ రోజున మీరు ఎందుకు చట్టసభలో రిజర్వేషన్ కానీ మహిళల రిజర్వేషన్లో కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఆ రోజున మాట్లాడకుండా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడటం అది ఎంతవరకు సమంజసమో ఒకసారి మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం, అదేవిధంగా మహిళలకి ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ ఎత్తేస్తాం, రకరకాలుగా జాతీయ స్థాయిలో జరగడంతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని చెప్పని ఆ రోజున అనేక దఫాలుగా మాట్లాడినటువంటి సందర్భం మనందరూ కూడా తెలుసు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆలోచనల్ని, ఈ మహిళా రిజర్వేషన్ అంశాలని చైతన్యపరచాలి. గ్రామ గ్రామాన్ని మన రిజర్వేషను, మన స్థితిగతులు, మరి మనం బీసీలకు రావాల్సిన వాటా, ఈ అంశాల మీద ఈ గ్రామాల్లో చైతన్యపరిచే విధంగా మన కార్యాచరణలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, మండలాల్లో, గ్రామాల్లో ఉండాలని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఇప్పుడే కేశవ శంకర్రావు గారు దిశ ఈ నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా చేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు మీరు గమనించండి, పార్టీల్లో ఓట్లు వేయాలని అంటే కింద గ్రామ లెవెల్లో బూత్ కమిటీలు అన్నీ వేసి ఏ రకంగా ఓటు వేయించుకుందామనే ఆలోచన విధానాన్ని ప్రజల మీద ఏ రకంగా రుద్దుతారో, మన ఏదైతే మన వాటా ఉందో, మనకు రావాల్సిన హక్కులు ఉన్నాయో ప్రజలకు కూడా తెలియాలి. మన దాని గురించి మనం అవగాహన పరచకుండా మనం ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఏది చేసినా ఇది కేవలం నాయకుల ద్వారానే, నాయకుల దగ్గరికే జరిగింది. కానీ గ్రామాల్లో మనకి దక్కాల్సిన వాటాల గురించి ప్రస్తావించాలి, డిస్కషన్ జరగాలి. గతంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మద్దతు ఎందుకు చెప్పాం, ఈ ఎన్డీఏ కూటమికి ఎందుకు ఓట్లేమన్నాం, ఈరోజు ఎన్డీఏ కూటమి ఫామ్ అయిన తర్వాత ఇదే టీడీపీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బీసీ చట్టం తీసుకొస్తాను, 34% అదేవిధంగా కొనసాగిస్తాను, అదేవిధంగా బీసీలకు సంబంధించి సబ్ ప్లాన్ తీసుకొస్తాను, ఇవన్నీ తెలియజేయడం జరిగింది. నేను చాలా స్పష్టంగా ఇక్కడున్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గారు ఇప్పటికే అనేక రిప్రజెంటేషన్లు, మరి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ద్వారా అనేక రిప్రజెంటేషన్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. చట్టం అంటారు, 1 సంవత్సరం గడిచిపోయింది, ఎంతకాలం మళ్ళీ గడిచిద్దో మాకు తెలియదు, దానికి ఒక రూపం తీసుకొస్తారో లేదో మాకు తెలియదు. ఎందుకంటే గతంలో ఇదే విధంగా దశ చట్టం అని చెప్పి తీసుకొని వచ్చాడు. దానికి దిశ లేకుండా ఏదో ఒక పేరునే పెట్టారు, కానీ దాన్ని అమలు చేసే విషయంలో మటుకు ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్ అని ఇప్పుడున్న ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. అదే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మేము ఒకే సూటిగా అడుగుతా ఉన్నాం. ఏదైతే పార్లమెంట్ ఉభయ సభల్లో మరి మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు చేయడానికి మేము గట్టిగా సంక్షేమ సంఘం తరఫున పోరాడుతూ ఉన్నాం. అందులో భాగంగా మహిళా బిల్లులో కూడా బీసీ మహిళా కోటాను కూడా మేము మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలా బీసీ కులాల అభివృద్ధి మా ధ్యేయం, పేద కులాల అభివృద్ధి మా ధ్యేయం, అందులో ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధి మరొక ధ్యేయం అని చెప్పి మాట్లాడతా మరి వాళ్ళ యొక్క ఓట్లతోటి ఇలా అధికారాన్ని అధికారంలో రావడం అనేది జరుగుతారు. ఇలా మహిళలు ఒకప్పుడు వంటింటిగా పరిమితమయ్యారు, ఇలా అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. మరి ఇలా రాజకీయ రంగంలో కూడా వెనకబడినటువంటి బీసీ మహిళలు రావాలి అంటే, అన్ని రంగాల్లో కూడా ఒక ప్రాధాన్యత ఉండాలి అంటే తప్పనిసరిగా ఓబీసీ మహిళా బిల్ అనేటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కులగణన, జనగణన, బీసీ సప్లాన్ నిధులు మహిళా బిల్లు పార్లమెంట్లో చేస్తున్న సందర్భంగా మహిళా బిల్లుకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు ఆ పరిమాణంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. అలాగైనా జరగకపోతే రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో తీవ్ర పరిణామంగా మేము హెచ్చరిస్తున్నాము. కులగణన జరగాలి, జనగణన జరగాలి, బీసీ సప్లాన్కు ఎక్కువ మోతాదులో నిధులు మంజూరు చేయాలి, మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలి అని చెప్పేసి బీసీ సంఘం వినుకొండ నియోజకవర్గంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. బీసీలకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, మహిళలకు పార్లమెంటులో చట్టసభలలో ఆమోదం తెలపాలని చెప్పేసి ఎన్నో విధంగా పోరాటం చేస్తూ ఉన్నాము.
రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గము 24 లక్షలు ఉంటే ఇప్పటికీ 689 మంది ఎమ్మెల్యేలే. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం వారు 14 లక్షలు ఉంటే 589 మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మరి ఇప్పటి వరకు బీసీఏలో ప్రాతినిధ్యం వహించింది 79 మంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. దీనిలో కూడా బీసీలలో కొన్ని సామాజిక వర్గాలకి అసలు అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే దీనికి ప్రధానమైనగా చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన రోజు మాత్రమే అట్టడుగు బీసీ వర్గాలు కూడా చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కరువు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బొల్లపల్లి మండలంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికగా ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. బొల్లపల్లి మండలంలోని రేమిడిచెర్ల గ్రామంలో సుమారు 16 వాటర్ ట్యాంకర్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. రానున్న 3 ఏళ్లలో పల్నాడులో మంచినీటి ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తామన్నారు. జగన్ హయాంలో జలజీవన్ మిషన్ కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యాచింగ్ గ్రాంట్ కింద 2800 కోట్లు కేటాయించారన్నారు. నదుల అనుసంధానంతో కరువు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. కోట్లతోటి రాష్ట్రంలో ఈ సంవత్సరం పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అలాగే మనకు కూడా ఈరోజు ఈ ట్యాంకర్లు ఇచ్చేటువంటి విధానానికి రానున్న 3 సంవత్సరాల్లో స్వస్తి చెప్పుకోతున్నాం. ఈ వాటర్ గ్రిడ్ని పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేస్తాం. ఇక ప్రతి పేదవాడి ఇంటి ముందు ట్యాప్ తీస్తే ఎవరింటి ముందు ట్యాప్ తిప్పితే వాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తాయి. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని బాధ్యతగా పూర్తి చేస్తాం. ఇదే మా లక్ష్యం. మంచినీళ్ళ దాహం ఉన్నటువంటి ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వడం మా యొక్క లక్ష్యం. తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పామో దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పల్నాడు జిల్లాలో మొదటి విడత 200 కోట్ల రూపాయలతో 536 పనులు, రెండో విడత 295 కోట్లతోటి 519 పనులు జరుగుతాయి. ముఖ్యంగా దీంతో పాటు జలజీవన్ మిషన్, తాగునీరు, మరి తాగునీరుతో పాటు సాగునీరు అవసరం ఉంది. గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ నదుల అనుసంధానం చేస్తేనే అక్కడ గోదావరి నది నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి, పొలాలకు రావట్లేదు. దాన్ని వినియోగించుకోవటమే కోసమే ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణానది ద్వారా పెన్నా నది దాకా తీసుకెళ్ళి పల్నాడు జిల్లాకి ఆయకట్టు స్థిరీకరణ చేయటము, అట్లాగే ప్రకాశం జిల్లాకి ఇవ్వడం, అదేవిధంగా మిగిలిన నీళ్ళని రాయలసీమకు తీసుకెళ్ళి రాయలసీమ కూడా సస్యశ్యామలం చేయడానికి గోదావరి నీళ్ళని ఉపయోగించాలనే మహాలక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే 5 మహానదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేని రాష్ట్రంగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. కృష్ణదేవరాయలు గారు, నేను, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు మొత్తం కూడా వెళ్ళి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా దానికి భవిష్యత్తులో నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. బొల్లాపల్లి రిజర్వాయర్ వరకపొడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి బొల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేయడమే కాకుండా రాయలసీమకు కూడా ఇక్కడ నుండి నీళ్లు అందించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి గ్రామ సీమలకి నిధుల కోసం ఈరోజు జల్ జీవన్ మిషన్ని పూర్తి చేయడానికి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా బాగా వర్క్ చేసి వారికి ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేసి అనుకున్న టైం కల్లా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. వినుకొండ టౌన్లో కూడా 161 కోట్లతోటి వినుకొండ టౌన్కి మంచి ప్రాజెక్టు తీసుకొచ్చాము. దాన్ని గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారు. ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇంటింటికి వినుకొండ టౌన్లో మంచినీళ్ళు ఇస్తాం, వల్లాపల్లి మండలంలో ఇస్తాం, ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాము.
జలజీవన్ మిషన్కి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే అదే నా జీవితాశయం. ఎప్పటి నుండో తరతరాలుగా ఇక్కడ వినుకొండ ప్రాంతంలో, బొల్లాపల్లి మండలంలో, వినుకొండ టౌన్లో అన్ని చోట్ల మన వినుకొండ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది, ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించడమే నా జీవిత లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. తప్పనిసరిగా దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు టెంపరీగా ఈ జలజీవన్ మిషన్ పూర్తయ్యేదాకా అప్పటిదాకా ఈ ట్యాంకర్లతో కొనసాగిస్తాము. నీటి ఎద్దడి వచ్చినప్పుడల్లా ట్యాంకర్లు పెడతాం. ఇప్పుడు 30 ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రతి నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయరు, వరకపొడిసెల ప్రాజెక్టు, అట్లాగే వాటర్ గ్రిడ్, జలజీవన్ మిషన్ అన్ని కూడా పూర్తి చేస్తామని ప్రజలందరికీ. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.